హాయ్ వర్స్, వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం ఒరాకిల్ డేటాబేస్ని ఎలా డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేసి ఎలా చెక్ చేయాలో చూద్దాము. ముందుగా అయితే ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. చేసి ఇక్కడ ఒరాకిల్ డౌన్లోడ్ అనేది సెలెక్ట్ చేయండి. నేనైతే ఒరాకిల్లో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఒరాకిల్ 11G అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లింక్ని క్లిక్ చేయండి. మోస్ట్లీ ఒరాకిల్లో 11Gతో వర్క్ చేస్తాము. ముందుగా అయితే మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అని క్లిక్ చేసి మనకైతే ఒక ఒరాకిల్ అకౌంట్ అనేది ఉండాలి. ఇన్ కేస్ కనుక లేకపోతే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఆ క్రెడెన్షియల్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి సైన్ ఇన్ అనేది క్లిక్ చేయాలి. లోడ్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒరాకిల్ డేటాబేస్ 11G ఆటో ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఫర్ విండోస్ 64 అని ఉంది కదా, ఈ లింక్ని క్లిక్ చేసుకోండి. మీది ఏదైతే అది. ఓకే, ఇది డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, డౌన్లోడ్ అయింది కదా, ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఓపెన్ అనేది ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కదా, దీన్ని క్లిక్ చేయండి. మనం ఏదైనా ఒక పాత్లో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. నేనైతే విండోస్ సి సాఫ్ట్వేర్ ఇక్కడ ఒరాకిల్ టీవీలో ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయింది కదా, డిస్క్ 1 అని, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెటప్ అని ఉంది కదా, దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అని క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది. స్మార్ట్ స్క్రీన్ కెనాట్ బి రీచ్డ్ రైట్ నౌ. ఫస్ట్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ డౌన్ పెట్టండి, డౌన్ క్లిక్ చేయండి. ఓకే, రన్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ ఒరాకిల్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఎక్స్ప్రెస్ ఎడిషన్ అని, కంప్రెస్ ఎడిషన్, లైక్ అలా ఉంటాయి. వాటి గురించి నేను ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ అనేది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. చేసి ఇక్కడ యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ఒరాకిల్ EXE డెస్టినేషన్ ఫోల్డర్ ఆటోమేటిక్గా అది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఒరాకిల్ డేటాబేస్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు పాస్వర్డ్ అవుతుంది. ఈ పాస్వర్డ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత ఒరాకిల్తో వర్క్ చేయాలంటే. సో ఏదైనా గుర్తుండేది మీరు ఇచ్చేసుకోండి. నేనైతే పాస్వర్డ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ని ఇక్కడ కూడా మళ్ళీ ప్రొవైడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అనేది క్లిక్ చేసేయండి.
ఇన్స్టాల్ అనేది స్టార్ట్. ఇన్స్టాల్ లోడ్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం. ఇన్స్టాల్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ ఫినిష్ అనేది క్లిక్ చేసేయండి. ఒరాకిల్ ఇన్స్టాల్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము ఇది ప్రాపర్ వర్క్ అవుతుందో లేదని ఒకసారి చూద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, సిఎండి అని టైప్ చేసి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి SQL ప్లస్ అని టైప్ చేయండి. ఎంటర్ యూజర్ నేమ్ అడుగుతుంది కదా, బై డిఫాల్ట్ ఒరాకిల్కి వచ్చేసి సిస్టమ్ అనేది ఉంటుంది. సో సిస్టమ్ అని ఇచ్చేయండి. పాస్వర్డ్ వచ్చేసి ఇందాక మీరు పాస్వర్డ్ ప్రొవైడ్ చేశారు కదా స్టార్టింగ్, ఆ పాస్వర్డ్ని ఇవ్వండి. ఇక్కడ చూడండి, కనెక్టెడ్ టు ఒరాకిల్ డేటాబేస్ 11G ఎక్స్ప్రెస్ ఎడిషన్ అని ఉంది కదా. సో ఒరాకిల్ అనేది సక్సెస్ఫుల్గా మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత SQL కమాండ్స్ అవన్నీ ఎలా వర్క్ చేయాలని మనం ఫర్దర్ ట్యూటోరియల్లో డిస్కస్ చేద్దాము. ఓకే, ఇది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల తర్వాత వీడియోస్ అన్నీ మీకు రావడం జరుగుతాయి. ఇన్ కేస్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఫర్దర్ ట్యూటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.